ఇక్కడైతే బండి ఇక్కడ ప్యాక్ చేసాం దగ్గరలోనే. పోయిన సంవత్సరం ఇదే లొకేషన్లో మాతోనే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చిండు. ఎలుగుబంటిని చూసిండు. ఎలుగుబంటిని చూసి నోట్లకెళ్ళి మాట ఆగిపోయింది అయింది. దాంతో అలర్ట్ అయ్యి బయటకు వచ్చేసినాం. అప్పుడు దీనికి ఎలుగుబంటి రేవు అని పేరు పెట్టినాం. ఈ రేవుకి ఎలుగుబంటి రేవు. సప్పిళ్ళైతే గుండెలు జారిపోతున్నాయి అలా. చిన్నగా కొద్దిగా కింద పడేటోడిగా. ఇలా వాతావరణం మబ్బట్టుంది. ఇలా చూద్దాం. పూలపాయ నీళ్ళు ఆగున్నాయి మంచి కప్పలు వచ్చిన ప్రాబ్లం అది. నేను బైక్ పై దాకా పట్టుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడేమో బైక్ అక్కడే ఆగిపోయింది. అదే జారుడు బండి అయిపోయింది అక్కడనే. చూస్తూ ఉంటే అవకాశం లేనట్టే ఉంది నరసింహ ఆడటానికి. ఈ చెట్టు చూసినావుగా, ఈ చెట్టు కూడా దేవుడు కూడా ఉంటుంది. ఈ లోన పోయి ఆడుతాడు బాబాయ్. ఆ పక్కన ఉన్నాం అవతలకి వచ్చి సైకిల్ చెప్తాడు నరసింహ. 3-5 చూపెడతాడు. 3 5 ఏంటి బాబాయ్ అని చెప్పట్లే. ఆయన అమ్మడి పడిపోతే చేపని చూపెట్టిండు. 3.5 కిలోలు పడుతుంది చేప అది. తర్వాత కొన్ని మంత్లీ ఎత్తి తాగి ఏంది బాబాయ్ అంటే అప్పుడు చెప్పిండు, ఎలుగుబంటి వచ్చింది నాన్న, అది రాని దాన్ని చూడ నాకు నోట్లకెళ్ళి మాట ఆగిపోయింది అప్పుడు. ఈ అమ్మటే మేము ఆడలేక తల కర్ర పట్టుకొని అరుచుకుంటా 6 ఉన్నాం ఆ రోజు. అరుచుకుంటా బయటికి వెళ్ళాం సపరేట్ చేసుకుంటా. అప్పటికే ఆటోమేటిక్గా 5:30 11 అయింది. చీకటి పడుతూనే ఉంది. ఇక ఎందుకు వచ్చి కాక వెళ్ళిపోయాను. పెద్ద మనిషి, అందులో NMDC ఎంప్లాయీ, ఆయన కళ్ళు కనపడుతుంది. చికారు కింద కొత్తరు ఆయన అబద్ధం చెప్తారా నరసింహ. మన వాళ్ళు ఏ కాదు పందిని చూసుకుంటారు అంటారు వాళ్ళు. పంది ఊకుంటారు అదేనా ఎటాక్ చెప్తుంది. ఆడే పోదాం. ఏలే దుట్టుమంటున్నాయి కదా కప్పలు. ఇరికే కప్పలు పెట్ట మాకు, వేస్ట్ కప్పలు పెట్టు పోయినాయి. ఓకే ఫ్రెండ్స్, లొకేషన్కి అయితే వచ్చినాం. పందులే, ఎన్ని పందులు తవ్వినాయి చూడండి ఫ్రెండ్స్. ఎంత తవ్వినాయి, మొత్తం పందులు తవ్వినాయి. అచ్చులు ఎంత భయంకరమైన ప్లేస్లు ఇవన్నీ. ఎప్పుడు వచ్చినా 5-6 కలిసి వస్తాం ఈ లొకేషన్కి. ఇక్కడ ట్రై చేద్దామని వచ్చినాం. ఓకే బాగానే ఉంది. లెఫ్ట్ రైట్ కవర్ చేసుకోవచ్చు. పట్టింది ఆడ చేప పట్టింది. ఉంది కబడుతుంది. ఇంకా పట్టిందంటే మండేలో పట్టింది అనుకుంటున్నా. చేప కొట్టినా కూడా తెలియదు నాకు. ఫ్రెండ్స్ అట్లా వేసింది లేదు, అమ్మడే కొట్టేసింది. అది చేప కొట్టిందని కూడా నాకు అర్థం కాలేదు నాకు అసలు. ఉమెన్ క్యాచింగ్ నరసింహ ఏదో పట్టిందంటున్నా నేను. అట్లా ఉంది మరి ఆట. చిక్కం తెచ్చినామా తేలేదా? తెచ్చినాం. కుర్రమేను పడితే అక్కడ పువ్వేను పడదు అక్కడ. కుర్రమేను దీని అదృష్టం లేదంట. చాలా మంచిగా నోట్లో వేసుకుంది. అది యూ అయింది. అది అందరిది మరి అయితే ఇది లేదు చిక్కలేదు ఫ్రెండ్స్. చూడండి గాలం దాని నోట్లో రాగు బయట. ఇది పడుతుంది జారుతుంది. బంక బోరక్క వచ్చింది. ముడి అటాక్ చేసి
పోనీలే రాట స్టార్టింగే బోని అయితే అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ లొకేషన్ ఒకటే చేప వచ్చింది. దొగినాయి చూడు పందులు అన్నీ ఘోరంగా దొగినాయి. కొత్తోడు వచ్చి పోసుకుంటాడు. నీళ్ళలోనే కూడా ఇట్లా బా ఫ్రెండ్స్ చూడండి, లొకేషన్ అద్దరిపోయే లొకేషన్, మామూలు లేదు. చూడండి బండ్లు 2 ఆట మామూలు పెట్టుకోవాలి. చూడొద్దా పంది పడదా పడలేదా? గురుకు అంటే డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్. చూడండి అందులో ఆల్రెడీ తొగి ఉంది. ఇక్కడ ఆడకత వచ్చినా కానీ రావులే కానీ సౌండ్ అయితే వస్తుందా లేదా? అంటే డేంజర్ లొకేషన్ ఇది. మీద పడి తొడలు దిగుతాయి. వాతావరణం కూడా వర్షం వచ్చేటట్టే ఉంది. ఒక దానైతే కొట్టిన ఒకటే లాస్ట్ అయితే వర్షం వచ్చేటట్టే కనపడుతుంది. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ కొంచెం చూడండి. క్లైమేట్ చేంజ్ అయింది. ఒక చేప పడ్డది, ఒకదానే చూపెడతాం, తప్పేం లేదు దాంట్లో. రిస్క్ తీసుకొనే వద్దాం. మొత్తం మబ్బులు పట్టి వర్షం వచ్చేటట్టు ఏంది గాలి ఏంది ఆడకుండా చేసింది. మామూలు నాకు లొకేషన్ బాగా మంచి నీట్గా ఉంది. ఏంటంటే మిట్ట బుక్ అయిపోయినా నాకు ఒకటే తక్కువ వర్షం వస్తే బయటకు పోలేము. మంచి షికారు చేద్దామని వచ్చినాం. నెంబర్ లొకేషన్ ఎలాగో ఫుల్ గాలి దుమ్ము, ఆయన మొత్తం మోసుకుపోయింది. అదే అన్ని రోజులు మనం కావు కదా, కానీ ఇవాళ రోజు గాలి దుమ్ముది. అందులో సీజన్ కూడా గాలి దుమ్ము సీజన్ వస్తుంది. ఇవాళ పొద్దున పూట చేసుకోవడం, మధ్యాహ్నం రావద్దు. మధ్యాహ్నం పూట షికారుకే రావద్దు. ఈ పంట కొట్టింది కూడా తెలియదు, దొరకనే ఉంది డైరెక్ట్గా. ఓకే ఫ్రెండ్స్ బాయ్.